ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సమయాన్ని మీకు అందిస్తున్నాం బ్రదర్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మనం లాస్ట్ వీక్లో ఇంట్రొడక్షన్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ చూసుకున్నాము. సో ఈ వారం మనము జెనసిస్ గురించి చూస్తాము. జస్ట్ ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా జూమ్లో కూడి ప్రభా మా అందరినీ ప్రభా మీ మాటలు కొద్దిసేపు ధ్యానించడానికి, ఓల్డ్ టెస్ట్మెంట్లో జెనసిస్ పార్ట్ని ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రజలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ప్రభా వారు కూడా సకాలంలో జాయిన్ అవ్వడానికి మీరే కృప చూపించండి ప్రభా. ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ ప్రభా, పవర్ కట్స్ కానీ ఏమీ లేకుండా సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకొని మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి ప్రభా మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప చూపించండి. విన్న ఇన్ఫర్మేషన్ అంతా ప్రభా మాకు హార్ట్లో స్టోర్ చేసుకొని ప్రభా అవి ఉపయోగపడే వాటిగా ఉండి ప్రభా మేము కూడా ఇతరులకు కూడా బోధించడానికి మీరే మా కృప చూపించి సాయం చేయండి ప్రభా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ మా కొరకు త్వరలో నేను ప్రభా యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. సో మనం లాస్ట్ వీక్లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఓవర్వ్యూ చూసుకున్నాము. సో ఇప్పుడు మనము జెనసిస్ ఓవర్వ్యూ చూద్దామండి. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందండి? నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే అండి. సో మన తెలుగులో కూడా నేను ట్రై చేస్తాను చెప్పడానికి. తెలుగులో కూడా చెప్తాను. స్లైడ్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉన్నాయి. జస్ట్ దీనికంటే ముందు మనము ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో మనము ధ్యానించుకునేవి ఈరోజు జెనసిస్. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది కాండాలు, 5 కాండాలు ఉన్నాయి కదా. జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యూటరానమీ. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు. వాటినే మనము తోరా అంటాము. తోరా అంటే లా ఆర్ పెంటట్యూక్. అంటే ఈ ఫస్ట్ 5 బుక్స్ని మనము పెంటట్యూక్ అంటాము. ఇది మానవ జన్మ గురించి, మానవాళి ఎలా సృష్టించబడింది, హీబ్రూస్ నేషన్ గురించి, యూదుల గురించి, మనకి లాస్ ఎలా వచ్చినాయి, అక్కడి నుంచి మొత్తం మనకి ఈ 5 కాండాల్లో మనకి దేవుని వాక్యంలో ఉంటుంది అనమాట. ఫౌండేషన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు తనని తాను ఎలా మానవులకి రివీల్ చేసుకున్నాడు అనేది ఈ 5 కాండాల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఈ తోరా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది లా. అండ్ ఆథర్ ఎవరు, ఈ తోరా రాసింది ఎవరు అంటే మోషే. మనకి మోషే ధర్మశాస్త్రము అని ఉంది. మోషే ఈ 5 కాండాలు రాశారని కూడా మనకి బైబిల్ చెప్తుంది అనమాట. మనం కొన్ని రిఫరెన్సెస్ కూడా ముందు వెళ్తుండగా చదువుకుందాము. సో ఈ 5 కాండాలు థీమ్ అనేది ఏంటి, మనకి ఏం చెప్తుంది బేసిక్గా అని చూస్తే మనకి హిస్టరీ ఆఫ్ హీబ్రూ నేషన్ అనేది మనకి తెలుస్తుంది. అంటే మానవుడు ఎలా జన్మించాడు, మానవుడు అనే వాడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ ప్రపంచం మొత్తం ఎలా వ్యాప్తించారు అనేది ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ 5 కాండాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత లెజిస్లేటివ్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట, చట్టం అనేది. ఈ ధర్మశాస్త్రం అనేది ప్రజలకి ఎలా ఇవ్వబడింది, దేవుడు మోషేకి ఎలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ప్రజలకి చెప్పమన్నారు అనేది ఇందులో తెలుస్తుంది. తర్వాత ఆత్మీయత గురించి కూడా ఈ 5 కాండాల్లో స్పష్టంగా రాయబడింది అనమాట. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అథారిటీ, దేవుని యొక్క ఆత్మీయత, అతను ఎంత పరిశుద్ధుడు, ఇలాంటి విషయాలన్నీ మనకి ఈ 5 కాండాల్లో స్పష్టంగా రాయబడింది అనమాట. ఇట్ ఆల్సో టెస్టిఫైస్ టు బోత్ ఇజ్రాయెల్స్ రెస్పాన్స్ అండ్ టు హర్ ఫెయిల్యూర్ టు రెస్పాండ్. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా మనకి ఉనికిలోనికి వచ్చారు అనేది మనకి ఇంకా వెళ్తూ ఉంటే మనకి ధ్యానించవచ్చు అనమాట. ఫస్ట్ మనం జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్ అండ్ డ్యూటరానమీ ఈ 5 కాండాలకి
పర్పస్ ఏంటి, అర్థం ఏంటి చూసుకుంటే, జెనిసిస్ ఆది కాండం అంటే అది ప్రారంభము, అంటే ఇంగ్లీష్లో బిగినింగ్స్ అని ఉంది. సో జెనిసిస్ అంటే ప్రారంభము. ఎక్సోడస్ అంటే మనకి ఐగుప్తు నుండి ప్రజలు ఎలా విమోచించబడ్డారు, విమోచన అనేది ఎక్సోడస్. తర్వాత లెవిటికస్ అంటే లేవియా కాండం. లేవియా కాండంలో మనకి స్పష్టంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఆరాధించడానికి కొన్ని నియమాలు ఏంటి, ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ మనకి లేవియా కాండంలో తెలుస్తుంది అనమాట. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం ఎలా దేవుడు మనకి ధర్మశాస్త్రం అనేది ఎలా మోషే ద్వారా మనకు అందించబడింది అనేవి, ఈ విషయాలన్నీ మనకి లేవియా కాండంలో తెలుస్తాయి అన్నమాట. తర్వాత ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండంలో కూడా మనకి ఈ సీనాయి పర్వతం దగ్గర, తర్వాత అరణ్య ప్రదేశంలో మనకి ఎట్లా ప్రజల్ని దేవుడు ఎలా టెస్ట్ చేస్తూ వచ్చాడు, వాళ్ళ నమ్మకాన్ని ఎలా టెస్ట్ చేస్తూ వచ్చాడు, తర్వాత ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని లెక్కించటము, తర్వాత లీడర్షిప్స్ని అసైన్ చేయటము, ఇవన్నీ కూడా మనము దీంట్లో చూస్తాం. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ ఒకసారి ఈ ప్రజలు 4 తరాలు అనే వాళ్ళు తర్వాత చనిపోతూ వస్తారు కాబట్టి ఆ తరం వాళ్ళకి మళ్ళీ దేవుడు ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి దేవుడు నడిపించిన విధానము, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ మళ్ళీ ఒకసారి మోషే ఆ ప్రజలకి వివరించడం అనేది మనము ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం మెయిన్గా. సో ఈ జెనిసిస్ చూస్తే మనకి హెబ్రియూ నేమ్ వచ్చేసి బెరిషిత్ అంటారు, బెరిషిత్. అండ్ దాని మీనింగ్ వచ్చేసి ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభము అని అర్థం జెనిసిస్కి. తర్వాత ఇది మనము ఏ బుక్ అయినా ఇప్పటి నుంచి చూసుకునేటప్పుడు మనకి కొన్ని తెలియాలన్నమాట. ఏంటవి అంటే, ఈ పుస్తకం ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎంత కాలం, అంటే ఆ హిస్టరీ అనేది ఎంత కాలం వరకు ఉంది, అందులో ముఖ్యమైన ప్రజలు ఎవరు, ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ఆ పుస్తకం నుంచి మనం నేర్చుకోగలిగినది ఏమిటి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ బుక్ నేమ్ వచ్చేసి జెనసిస్, దాని మీనింగ్ వచ్చేసి ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభము. తర్వాత ఇది రాసింది మోషే. తర్వాత ఇది ఎప్పుడు రాశారు అని అంటే 1440 నుంచి 1440 BC కాలంలో రాశారు. సో ఎవరికి రాశారు, ఇది ఇజ్రాయెల్ ప్రజలకి రాయబడింది. తర్వాత ఎంత కాలం అనేది ఇది కూడా మనకి తెలియాలి. ఎంత కాలం అంటే సుమారు 2000 సంవత్సరాలు చరిత్ర, మనకి జెనిసిస్ చరిత్ర సుమారు 2000 సంవత్సరాలు. అందులో ఓల్డ్ టెస్ట్మెంటే మనకి 400 years అబోవ్ అనమాట మనకున్నది. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2000 సంవత్సరాల చరిత్ర ఆది కాండంకే కేటాయించబడింది. అందులో ఈ 2000 సంవత్సరాల్లో మనకి అబ్రహాము, యోసేపు చరిత్ర కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఈ ఎక్కువ ఇయర్స్ వీళ్ళ చరిత్ర అనేది మనము గమనిస్తూ వస్తాం. తర్వాత ఎక్కడ జరిగింది, ఈ ప్లేసెస్ అనేవి మనకి బైబిల్లో మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్ కొన్ని నేను చూపిస్తాను తర్వాత ఎండ్ ఆఫ్ ది సెషన్లో. సో ఈ ప్లేసెస్లో మనకి ఎక్కడ జరిగింది అనేది ముఖ్యంగా ఏదెను, మెసొపొటేమియా, పాలస్తీనా, సిరియా, ఇరాక్, కానాన్. సో కానాన్ అంటే మనకి ఇజ్రాయెల్ ఇప్పుడున్నది తెలుసు. సో ఇక్కడ నేను కొన్ని పేర్లు ఇప్పుడున్న పేర్లు పెట్టాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇరాక్, సిరియా, ఈ అరబ్ దేశాలు, పాలస్తీన్, ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది కదా పాలస్తీన్కి ఇజ్రాయెల్కి, ఆ పాలస్తీన్, మెసొపొటేమియా, ఈ ప్రదేశాల్లో మనకి ఈ చరిత్ర అంతా నడుస్తుంది అనమాట. ఏదెన్ తోటలో అవ్వని ఆదాంని సృష్టించడము, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత బాబేలు గోత్రము, తర్వాత
కయ్యూని, ఏబేలు, అబ్రహాం, ఇస్సాకు, ఐగుప్తుని వెళ్ళటము, ఇదంతా ఈ ప్లేసెస్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి మనకి. తర్వాత ఈ థీమ్ ఏంటి, ఈ పుస్తకం యొక్క థీమ్ ఏంటి? ముఖ్యమైన థీమ్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ అంటే మానవుని ప్రారంభము. తర్వాత బిగినింగ్ ఆఫ్ చూజన్ రేస్ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది, వాళ్ళ ప్రారంభం ఎక్కడ అనేది మనకి ఈ జెనిసిస్ అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది. తర్వాత ముఖ్యమైన ప్రజలు ఎవరు? జెనిసిస్ మనం చదువుతున్నప్పుడు మనకి ముఖ్యమైన ప్రజలు ఎవరు గుర్తొస్తారు అంటే ముఖ్యంగా మోషే, దేవుడు. ఈ ఇద్దరే ఉంటారు. వీళ్ళిద్దరే కాన్వర్జేషనే మనకి ఈ పుస్తకం రావటానికి ముఖ్య కారణం. వీళ్ళు కాకుండా ఇంకా ముఖ్యమైన ప్రజలు మనం చెప్పుకోవాలంటే అవ్వ, ఆదాము, నోవా, తర్వాత షేతు, హేము, హామ్, తర్వాత మనకి అబ్రహాం, ఇస్సాకు, యోసేపు, యాకోబు, వీళ్ళ చరిత్ర అనేది వీళ్ళు ముఖ్యమైన ప్రజలు మనకి ఇజ్రాయెల్ ప్రజలు. తర్వాత ఈ పుస్తకం నుంచి మనకు ఏం నేర్చుకోవచ్చు అనేది చూస్తే గనక సిన్ లీడ్స్ టు డెత్ అంటే పాపము మరణానికి దారితీస్తుంది అనే విషయము మనకి ఆది కాండంలోనే స్పష్టంగా ఫస్ట్ 2 chapters లోనే మనకి తెలియబడింది దేవుని ద్వారా. ఎందుకంటే మనకి అవ్వ, ఆదం పాపం చేసిన తర్వాత దేవుడు శిక్షించడము, ఆ శిక్షకి మనకి మరణం రావటము, తర్వాత ఆ దేవుడు వాటికి మళ్ళీ విమోచన, ఎట్లా ప్రేమగా దేవుడు మనల్ని విమోచించి తన ప్రణాళికని ఎలా నెరవేర్చుకున్నాడు మన పితరుల ద్వారా అనేది మనకి స్పష్టంగా ఈ జెనిసిస్లో మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఇది కొంచెం బేసిక్స్ మీరు తెలుసుకుంటే చాలా ఈజీగా రేపు మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చూస్తే జెనిసిస్ ఎక్సోడస్ మనకి 1400 BCలో జెనిసిస్ ఎక్సోడస్ అనేది నడుస్తుంది. తర్వాత 1450 BCలో మనకి లెవిటికస్, నెంబర్స్ అనేది ఉంది. తర్వాత 1406లో మన డ్యూటరానమీ ఉంటుంది. బిగినింగ్స్, మెరాకిల్స్ అండ్ డెలివరెన్స్, తర్వాత ప్రీస్ట్హుడ్ అండ్ సాక్రిఫైజెస్ అంటే లేవియా కాండంలో మనకి యాజకులు వస్తారు. తర్వాత బలులు అనేది ఎలా అర్పిస్తారనేది తెలుస్తుంది. తర్వాత సంఖ్యాకాండంలో ఇజ్రాయెల్ ప్రజలు అనేవాళ్ళు ఎలా డిసొబిడియన్స్ చూపించారు దేవుడికి, అది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ యూదులకి, ఇజ్రాయెల్ ప్రజలకి మళ్ళీ ఒకసారి ఇటరేట్ చేయడం అంటే మళ్ళీ ఆ బోధలు చేయటం అనేది మనం స్పష్టంగా చూస్తాము. నెక్స్ట్, సో ఈ ఆది కాండంలో ముఖ్యంగా మనకి 50 chapters ఉన్నాయి. ఈ 50 chapters ని మనం ఈజీగా డివైడ్ చేసుకోవాలంటే కనుక 1 to 11 ఒక పార్ట్, 12 to 50 chapters ఒక పార్ట్. సో నాకు తెలిసి ఎవరైతే ఈ బుక్ యూజ్ చేస్తున్నారో నేను పేజ్ నెంబర్స్ కూడా చెప్తాను, జస్ట్ మీ ఐడియా కోసం, సో దట్ మీరు తర్వాత మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, మనకి ఇవి స్పష్టంగా మనకి 35 పేజ్ నెంబర్, తెలుగులో 35 పేజ్ నెంబర్లో మనకి స్పష్టంగా వీటి గురించి ఉంది. 1 to 5 అనేది మనకి సృష్టి గురించి, తర్వాత పతనము గురించి, తర్వాత జలప్రళయం గురించి, తర్వాత జనాంగముల గురించి మనకి ఈ ఫస్ట్ 11 chaptersలో మనం చూస్తాం. తర్వాత 12 to 50 chaptersలో 12 నుంచి 50వ అధ్యాయం వరకు మనము అబ్రహాం గురించి, ఇస్సాక్ గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి మనం చూస్తాం. ఇందులో మనకి ముఖ్యమైన అంశాలు ఏంటంటే దేవుని పిలుపు, దేవుని నిబంధన. ఈ 12 to 50 chaptersలో ఫస్ట్ 11 chaptersలో సృష్టిని కలుషితం ఎలా అయింది? పాపం చేయటం వల్ల, తర్వాత పాపం పెరిగిపోవటం వల్ల మనకి ఫ్లడ్ అంటే జలప్రళయం రావటం వల్ల సృష్టి కరప్ట్ అవటం జరిగిందనమాట. సో ఈ 2 divisions అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ మనం చూస్తే మళ్ళీ డివిజన్ ఆఫ్ చాప్టర్స్ చూడండి, మనకి సృష్టి గురించి
ఫస్ట్ 11 చాప్టర్స్ లో ఉంటుంది కదా. తర్వాత ఫాల్ ఆఫ్ మెన్ మనకి సారీ, ఇది ఫస్ట్ క్రియేషన్ 1 to 2 చాప్టర్స్ అండి. ఇక్కడ పొరపాటున 11 అని పడింది. ఫస్ట్ క్రియేషన్ అనేది 1 to 2 చాప్టర్స్ లో చూస్తాము. తర్వాత మానవుడు పతనం అనేది మనము 3rd చాప్టర్ లో చూస్తాము. తర్వాత జలప్రళయం అనేది మనం 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చూస్తాము. తర్వాత జనాంగము, ఈ డివిజన్ ఆఫ్ నేషన్స్ ఉంటాయి కదా, ఆ, షేము, హాము, వీళ్ళు తర్వాత వేరే దేశాలకు వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళు డివిజన్ అయిపోయిన తర్వాత వాటి గురించి ఉన్న హిస్టరీ అంతా మనకి 10 to 11 చాప్టర్స్ లో చూస్తాము. తర్వాత అబ్రహాం చరిత్ర మనకి 12వ అధ్యాయం నుంచి 24, ఇసాకు గురించి 25 నుంచి 46, యాకోబు గురించి 27 నుంచి 36వ అధ్యాయం వరకు, యోసేపు గురించి మనం 37 నుంచి 50 వరకు చూస్తాం మనం. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఎక్కువ చాప్టర్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ అబ్రహాము చరిత్ర లో కనిపిస్తుంది. తర్వాత యాకోబు చరిత్రలో మనకి కనిపిస్తుంది అనమాట. సో మీకు క్లియర్గా డివిజన్స్ కావాలి అంటే గనక పేజ్ నెంబర్ 36 మనకి తెలుగులో పేజ్ నెంబర్ 36లో ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి పేజ్ నెంబర్ 34. పేజ్ నెంబర్ 34లో మనకి ఈ చాప్టర్స్ డివిజన్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత సో ఈ మెయిన్ ముఖ్య అంశాలు, మనము ఫస్ట్ డివిజన్ ఏంటి, 1 to 11 చాప్టర్స్ కదా. సో ఈ 1 to 11 చాప్టర్స్లో కూడా మనం మెయిన్గా చూసుకునేది ఏంటంటే సృష్టి 6 దినాల్లో దేవుడి సృష్టి ఎలా చేశాడు, తర్వాత మానవులు ఎలా పడిపోయారు, కయ్యోను గురించి, ఏబేలు గురించి, షేము, షేత్ సంతానం గురించి మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. సో ఇవి మనకి తెలియటం కూడా ఇంపార్టెంట్. జీనియాలజీ తెలియాలి మనకి ఇంపార్టెంట్గా. తర్వాత పేజ్ నెంబర్ 37లో మనకి స్పష్టంగా ఈ అధ్యాయాల గురించి ఉన్నాయి. ఒకసారి నేను జస్ట్ హై లెవెల్లో ఇస్తాను మీకు, మీరు తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చదువుకోవచ్చు. 1 to 2 చాప్టర్స్లో మనకి ఏదైనా తోటలో దేవుడు జరిగించిన సృష్టి. ఇక్కడ మనకి ముఖ్య అంశం ఏంటంటే గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్, ద ఎర్త్ అండ్ ద సీ. ఆకాశములు అని ఉందన్నమాట. అది మనం స్పష్టంగా గమనించాల్సి వస్తుంది. ఆకాశము కాదు, ఉంది ఆకాశములు. అది మనం డీప్గా అనాలిసిస్ చేస్తే దాని గురించి మనము ఇంకో స్టడీ చేయొచ్చు. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో మనకి ఫోకస్ ఏంటంటే మానవుని సృష్టి గురించి, 6th డే ఎట్లా మానవ సృష్టి జరిగిందో, తర్వాత గాడ్స్ పర్సనల్ కావినెంట్ ఈజ్ ఫస్ట్ యూజ్డ్. మనము ఒకవేళ మీకు బైబిల్స్ ఉంటే ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూసుకుందాం. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ when they were created in the day that the Lord God made the earth and the heavens. సో మీరు చూస్తే దేవుని యొక్క సృష్టి, ఎర్త్ అండ్ ద హెవెన్స్ అనేది మనకి స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి, మనకి సబ్బాత్ దినం ఉంది కదా, యూదులకి సబ్బాత్ దినం అనేది ఉంటుంది కదా, మనకి ఆదివారం ఎట్లనో వాళ్ళకి సబ్బాత్ డే ఉంది కదా. అది ఇక్కడ స్పష్టంగా దేవుడు ఈ ఫస్ట్ సెకండ్ చాప్టర్లోనే ఎప్పుడైతే విశ్రాంతి దినాన్ని దేవుడు మనకి చెప్పాడు, విశ్రాంతి తీసుకున్నాడో, అదే ప్రణాళికల్ని మనం కూడా అప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నాం అన్నమాట. తర్వాత మనము 3వ అధ్యాయం చూసుకుంటే మనము సాతాను ఎట్లా అవ్వని ఆదాంని మోసం చేసి తినొద్దన్న చెట్టుని, ఆ పండ్లని ఎలా తిన్నారో దాని గురించి మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. తర్వాత 4th చాప్టర్ నుంచి 9th చాప్టర్ వరకు కయ్యేను ఎట్లా ఏబేల్ని వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇది చూస్తాము. తర్వాత ఫ్యామిలీ ఆఫ్ కయ్యన్ చూస్తాము. తర్వాత ఆదాము సంతానాన్ని చూస్తాము. 4 to 9 చాప్టర్స్లో మనకి క్లియర్గా
విక్నెస్ అండ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ మెన్. సో దేవుడు ఆ పాపాన్ని చూసి ఏమన్నాడు, బహు గొప్పగా ఉందన్నారు కదా. సో అది ఏ వచనం అండి అది? మ్, ఓకే. ఒక ఎయిత్ 6th చాప్టర్ 8th వర్స్ చూసుకుంటే, బట్ నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్. సో నోవా ఒక్కడే నీతిమంతుల్లాగా కనిపించాడు అనేది మనకి స్పష్టంగా 6th చాప్టర్ 8th వర్స్లో చూస్తాం అన్నమాట. తర్వాత నోవా దేవుణ్ణి అడగటము, తర్వాత ఆ ఆర్క్ని ప్రిపేర్ చేయమని చెప్పడము, తర్వాత ఆ ఫ్లడ్ అనేది చూస్తాం మనము. ఎట్లా వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని దేవుడు ఎలా రక్షణలోకి తీసుకొచ్చాడో ఆ తన ప్రణాళికని మనము చూస్తాం అన్నమాట. కంప్లీట్గా మానవాళిని నిర్మూలన చేయకుండా నీతిమంతుల్ని దేవుడు ఎంచుకొని దాని నుంచి ఆ సంతానాన్ని ఎలా తీసుకొచ్చారనేది మనము స్పష్టంగా ఇందులో చూస్తాం అన్నమాట మనం. తర్వాత 4 to 9 చాప్టర్స్, తర్వాత 10 to 11 చాప్టర్స్లో కూడా మనము ఎట్లా నేషన్స్ ఎలా డివైడ్ అయింది, నోవా నుంచి నేషన్స్ ఎలా డివైడ్ అయింది, షేము హాము యాపేత్ నుంచి వాళ్ళు ఏ ఆఫ్రికన్ కంట్రీ ఒకరు, ఈ యూరోపియన్స్ ఒకరు, తర్వాత ఏషియన్ కంట్రీస్కి ఎలా డివైడ్ అయ్యారో మనము చూస్తాం అనమాట. వీళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 11th చాప్టర్లో వీళ్ళు ఎట్లా బాబేలు గోత్రాన్ని కట్టుకోవాలనుకున్నారో, తర్వాత దేవుడు వారిని ఎలా చెదరగొట్టారో మనం చూస్తాం. సో ఈ బాబేల్ టవర్ గురించి మనం చెప్పాలంటే ఇప్పుడున్న సిట్యువేషన్స్ కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిట్యువేషన్స్ ఏంటంటే మనకి మీరు కొన్ని ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఎంత పెద్ద బిల్డింగ్ కడితే అంత ఆ, పేరు సంపాదించుకున్నట్లు లెక్క. సో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ, దేవునికి ఇష్టమైన కార్యాలు కాకుండా దేవుని విరుద్ధంగా మనం చేస్తామో దాన్ని ఆజ్ఞ అతిక్రమము. ఇక్కడ కూడా మనకి అలానే జెనిసిస్లో అదే కనిపిస్తుంది. ఏంటి, మీరు సకల సృష్టికి వ్యాప్తి చెంది అభివృద్ధి పొందమని చెప్తే వీళ్ళేం చేశారు ఇక్కడ, మనము కట్టుకుందాము బాబేల్ టవర్ కనుక్కుందాము ఎత్తుగా, మనకేమన్నా ఇదివరకు ఫ్లడ్ ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఇంకొస్తే మనం సేవ్ చేసుకోవటానికి అని చెప్పేసి వీళ్ళు దేవునికే వ్యతిరేకంగా వెళ్ళిపోయి అది కడదామని చూసేసరికి దేవుడు ఏం చేస్తాడు, దాన్ని పడివేసి ఆ ఇదంతా మనం 11th చాప్టర్లో మనం చదువుకోవచ్చు. తర్వాత 12వ అధ్యాయం నుంచి ఆ మనం చూసుకుంటే 12th నుంచి 30 వరకు 50 వరకు మనము వ్యక్తుల గురించి చూసుకుంటాము. ఇక్కడ అబ్రహాం గురించి 12th to 24 చాప్టర్స్లో మనకి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రామిసెస్ చూస్తాము. సో ఎట్లా దేవుడు అబ్రహాం పట్ల కార్యం జరిగించి ఇస్సాకుని ఇస్తాడో, అది మనకి ఆ జనరేషన్ నుంచి యేసుక్రీస్తు ఎలా అయితే మనకి వస్తాడో, ఇదంతా మనము ఈ దేవుని ప్రణాళిక అనేది మనము కంటిన్యూస్గా ఇక్కడ ఫస్ట్ 12th చాప్టర్లో చూస్తాం అన్నమాట. ఇక్కడ కొన్ని కీ వర్సెస్ ఉన్నాయి మనకి. వెన్ హీ బిలీవ్డ్ గాడ్ ఇన్ వాట్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ ఎ రైటియస్నెస్, 15th చాప్టర్ 6th వర్స్లో, అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ అకౌంటెడ్ ఇట్ టు హిమ్ ఫర్ రైటియస్నెస్. సో ఇక్కడ నోవాక్ తర్వాత రైటియస్నెస్ అనే పదం కానీ నీతిమంతుడు అనే పదం కానీ ఇక్కడ అబ్రహాంకి వాడబడింది అనమాట. తర్వాత ఇదే మళ్ళీ మనకి న్యూ టెస్ట్మెంట్లో కూడా చూస్తాము. Romans 4:3, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. For what does the scripture say? Abraham believed God and it was accounted to him for righteousness అని మళ్ళీ సేమ్ వర్స్ మనకి రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాము. తర్వాత మళ్ళీ సేమ్ గలతీలు 3:6లో కూడా మనం చూస్తాము.
గలతియన్స్ చాప్టర్ 3 వర్స్ 6 లో కూడా just as Abraham believed God and it is accounted to him for righteousness. సో ఇక్కడ పాత నిబంధనలో కూడా అబ్రహాం గురించి తన నీతిని గురించి మనకి ఇక్కడ కోట్ చేయబడింది. అందుకే మనకి విశ్వాసులకు తండ్రి కదా. సో అందుకే ఇది అబ్రహాం గురించి మనము నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 12 to 24 చాప్టర్స్ వరకు కూడా మనకి అబ్రహాం గురించే ఉంటుంది. God chose both man and nation through whom he could accomplish his redemptive purpose for all kind. సో దేవుడు అబ్రహాంని ఏర్పరచుకోవటం ద్వారా పాపంలో పడిన మానవుల్ని మళ్ళీ విమోచించి ఎట్లా రక్షణలోకి తీసుకొచ్చాడు అనేది, ఈ ప్రణాళిక అనేది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అనేది ఎట్లా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ తర్వాత న్యూ టెస్ట్మెంట్ కంటిన్యూషన్ లో మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. ఒక్క నిమిషం అండి, బ్యాటరీ ఛార్జింగ్ పెడతాను. ఓకే, తర్వాత మనము ఇస్సాకు చరిత్ర మనము 25 నుంచి 26 వరకు మనము చూస్తాము. ఎట్లా రెబ్కాని పెళ్లి చేసుకోవటానికి దేవుడు ప్రణాళిక ఎలా నెరవేర్చాడు ఎలియాజర్ ద్వారా అనేది మనము స్పష్టంగా చూస్తాం ఇక్కడ. తర్వాత యాకోబు జీవితం గురించి కూడా మీరు ఇస్సాకు ని 25th చాప్టర్ నుంచి 26th చాప్టర్ వరకు మీరు చదువుకోండి. తర్వాత 27 నుంచి 36 వరకు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ యాకోబు జీవితం చూస్తే గనక ఇక్కడి నుంచే కదా మనకి ఇజ్రాయెల్ జనాంగం అనేది వచ్చింది. సో దేవుడు యాకోబు పట్ల ఎట్లా ప్రణాళికని సేమ్ మళ్ళీ ఆ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే యాకోబు పట్ల ఎలా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు అనేది మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. సో యాకోబు పొందిన శ్రమలు కానీ ఇవన్నీ కూడా, సో దేవునితో ఎట్లా నడిచాడు యాకోబు, తర్వాత ఇనీషియల్ గా యాకోబు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా దేవుని మీద ఆధారపడి దేవుని ఎద్దకు చూశాడు అనేది మనము స్పష్టంగా చూస్తాం అన్నమాట. తర్వాత యోసేపు జీవితం అనేది మనకి 37 to 50 చూస్తాము. సో ఈ 37 to 50 చాప్టర్స్ అనేది యోసేపు జీవితం అనేది మనం ఎప్పుడు చదివినా సరే దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాడు మనకి. నాకైతే పర్సనల్ గా ఈ యోసేపు చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈజిప్ట్ కి కొనిపోబడతారో వాళ్ళందరినీ ఎట్లా యోసేపు పట్ల ప్రణాళిక కలిగి తనని ప్రధానమంత్రిగా చేసి ఎట్లా ఈ 400 సంవత్సరాల తర్వాత బందీగా ఉండి ఈ ప్రణాళిక అంతా చూస్తా ఉంటే మళ్ళీ వాళ్ళ సిబ్లింగ్స్ కొంచెం మ్యూట్ చేసుకోండి కొంచెం. ఓకే, ఎట్లా దేవుడు యోసేపు ద్వారా ఎట్లా వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చారు, తర్వాత ఐగుప్తు నుంచి వాళ్ళు పొందిన శ్రమల నుంచి ఎట్లా దేవుడు వాళ్ళని విడిపించాడు అనేది ఎప్పుడు చదువుతున్నా సరే దేవుడు మనతో కంపల్సరీగా మాట్లాడుతూ వస్తాడనమాట. మెయిన్గా యాకోబు జీవితం తర్వాత యోసేపు చరిత్ర అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత థీమ్ మోసెస్, ఈ థీమ్ ఏంటి మనకి జెనసిస్ వల్ల మనకి మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో 37th పేజీలో ఉంటుంది. గాడ్స్ క్రియేషన్ ఉంటుంది, తర్వాత అబ్రహాంకి ఇచ్చిన పిలుపు ఉంటుంది, తర్వాత దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏర్పరచుకోవటం ఉంటుంది, తర్వాత దేవుడు తన ప్రణాళికని ఎలా నెరవేర్చుకున్నాడు అని మానవుల పట్ల అనేది స్పష్టంగా ఈ జెనసిస్ అనేది మనకి తెలుపుతుంది అనమాట. తర్వాత అప్లికేషన్ మెసేజ్, వీ కెన్ బి కాన్ఫిడెంట్ దట్ అవర్ సోవరెన్ Creator God is in the process of working out his purpose in the world and in our individual life. అంటే మనము ఏ మెసేజ్ తీసుకోవాలి ఈ జెనసిస్ ద్వారా అనేది చూస్తే దేవుడు
మన పట్ల ఉన్న ప్రణాళికని, లేపోతే ఈ ప్రపంచం పట్ల ఉన్న ప్రణాళికని, లేపోతే వ్యక్తిగతంగా మన పట్ల ఉన్న ప్రణాళికని ఎలా నెరవేరుస్తూ వస్తున్నాడో, మనము ఈ జెనెసిస్ నుంచి చూసుకుంటే ఇది ప్రారంభంగా ఉండి మనకి స్పష్టంగా మళ్ళీ ఈ 5 కాండాలు చదివిన తర్వాత, మళ్ళీ తర్వాత న్యూ టెస్ట్‌మెంట్‌లోకి ఎళ్ళిన తర్వాత మనకు గ్రహింపు అనేది వస్తుందనమాట. ఓహో! దేవుడు ఇందుకు మనకి ఏర్పరచుకున్నాడా? నా పట్ల దేవునికి ఈ ప్రణాళిక ఉందా? అనేది దీని ద్వారా నేను ఈ శ్రమల్లో నుంచి ఎళ్తున్నానా? ఇందుకు నేను ఈ శ్రమల్లో నుంచి వెళ్తున్నానా? అనేది మనకి స్పష్టంగా జెనెసిస్ చదివిన తర్వాత మిగతా కాండాలు గూడా చదివితే మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. తర్వాత కీ చాప్టర్స్ ఉన్నాయి గదా! ఇందాక స్లైడ్‌లో చెప్పినట్టు మనకి ఈ కీ చాప్టర్స్ అనేది కూడా 37థ్ లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఆహ్ ఇంకా కొన్ని స్లైడ్స్ యాడ్ చేయాలండి. ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి జెనెసిస్, ఎక్సోడస్ మళ్ళీ ఒక ఫ్లో అనేది మీకు చూపిస్తాను. సో, మీకు కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. ఎట్లా దేవుడు అబ్రహాంని ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ఎలా పంపించాడు అనేవి గూడా మనము చూడొచ్చు. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి. ఇది చూస్తే గనక మీకు స్పష్టంగా అబ్రహాము ఏ ఊరు నుంచి ఎట్లా ట్రావెల్ చేశాడనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అబ్రహాం ట్రావెల్డ్ ఫ్రమ్ ఊర్ అనే ప్రదేశం నుంచి స్టార్ట్ అవుతాడు గదా! ఊర్ టు హారాన్ విత్ హిస్ ఫాదర్ తెరా అండ్ సెటిల్డ్ దేర్. సో, ఇట్లా మనకి ఒక జర్నీ లాగా చూస్తే మనకి ఇది నేను మీకు షేర్ చేస్తాను. 17 లొకేషన్స్. అబ్రహాము సుమారు మనకి 17 లొకేషన్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి అలా వెళ్తూ ఉంటాడు గదా! ఇది రిఫరెన్స్‌తో సహా ఉన్నాయి నా దగ్గర. నేను మీకు షేర్ చేస్తాను ఈ డాక్యుమెంట్ ఈ కాల్ తర్వాత. మన పీడీఎఫ్ ఫార్మాట్‌లో మన గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు. ఊరు నుంచి చల్దీల్ అని ఉంటది గదా! అక్కడి నుంచి ఊరు నుంచి హారాను. హారాన్ నుంచి దమస్కస్. దమస్కస్ నుంచి షెకెము. షెకెం నుంచి బేతేలు. బేతేలు నుంచి ఐగుప్తుకి మళ్ళీ ఎళ్ళిపోతాడు గదా! అక్కడ కరువొచ్చిన తర్వాత ఐగుప్తు. తర్వాత మళ్ళీ బేతేలుకొచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ హెబ్రోను. తర్వాత దాన్ అనే ప్రదేశానికి. తర్వాత మళ్ళీ హోబా అనే ప్రదేశానికి. తర్వాత సేలెం అనే ప్రదేశానికి. తర్వాత హెబ్రోన్. తర్వాత గెరార్. తర్వాత బేర్షిబా. తర్వాత మొరియా పర్వతం దిగి తర్వాత బేర్షిబా. మళ్ళీ హెబ్రోన్. సో, ఈ ప్రదేశాలకి ఎలా ఎళ్ళాడు అనేది స్పష్టంగా ఇది ఉంది. ఆహ్, ఈ ఈ ఈ జర్నీస్ కూడా మనకి చూడొచ్చనమాట. ఇది నేను మీకు షేర్ చేస్తాను. తర్వాత అలాగే ఇసాక్ ఎలా ట్రావెల్ చేశాడు మళ్ళీ. సో, ఇట్లనే అబ్రహాం ఎట్లయితే జర్నీ చేశాడో, ఇసాక్ కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ సేమ్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఇసాకు జీవితంలో గూడా ఎట్లా అబ్రహాం సిట్యుయేషన్స్ ఫేస్ చేశాడో, అట్లనే ఐగుప్తుకెళ్ళటము, ఆ రాజు దగ్గరికెళ్ళటము, అక్కడ మళ్ళీ చెప్పటం ఇట్లాంటివి కొన్ని సిమిలర్ సిట్యుయేషన్స్ మనం చూస్తామనమాట. చూస్తే సేమ్ మళ్ళీ కొన్ని జర్నీస్ ఉంటాయి. 10 కీ లొకేషన్స్. బేర్షిబా నుంచి తర్వాత మొరియా నుంచి మళ్ళీ బీర్షిబా, తర్వాత లాయ్‌హాయ్ రోయ్ అనే ఒక ప్రదేశానికి, తర్వాత మళ్ళీ గేరారు. ఈ ప్రదేశాలకి మనము ఇస్సాక్ జర్నీ చూస్తాం. అట్లాగే యాకోబు ఎట్లా జర్నీ చేశాడు అనేవి కూడా మనకి స్పష్టంగా ఇవి ఉన్నాయన్నమాట. సో, నేనిది డాక్యుమెంట్ షేర్ చేస్తాను. జస్ట్ ఒకసారి మీరు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకొంచెం ఇంపార్టెంట్ ఆహ్, తెలుసుకోవాల్సినయి ఏంటంటే అబ్రహాం జీనియాలజీ. జీనియాలజీ గూడా మీరు చూసుకుంటే ఇక్కడ తేరా నుంచి నాహోర్.
నాహోరు, అబ్రహాం. అబ్రహాం నుంచి మళ్ళీ మీరు ఇది చూసుకోండి, హాగర్, సారా. సారాకి ఇస్సాకు. హాగర్ నుంచి ఇష్మాయిల్. ఇస్సాకు తర్వాత ఇస్సాకు, రెబ్కా. వీళ్ళిద్దరికి ఈసావు, యాకోబు. ఈసావు సంతానం మళ్ళీ వీళ్ళు ఉంటారు. యాకోబు సంతానం మళ్ళీ ఆ యాకోబుకి 12 వీళ్ళ ఈ భార్యల ద్వారా మళ్ళీ 12 మంది ఎలా వస్తారనేది ఇక్కడ మనకి స్పష్టంగా ఎవరెవరికి ఎవరు జన్మించారనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఉంటది. ఈసావు ఈ సంతానం కూడా మనకి ఆ ఇక్కడే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అమాలయకీయులు, కొన్ని చల్దీలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇటు నుంచే వస్తాయి అన్నమాట. ఈసావు సైడ్ నుంచి కొన్ని వస్తాయి. హిట్టైట్స్ అంటారు, హిత్తీలు అని ఉంటది చూసారా, అది అవన్నీ మనకి ఈసావు సంతానం వైపు నుంచి మనము చూస్తాం అన్నమాట. మోయాబీలు మళ్ళీ ఇక్కడ హారాన్ నుంచి ఈ లోతుకి వచ్చిన సంతానమే మనం మోయాబీలు అంటాం. మనం చూస్తాం కదా, రూతు గ్రంథంలో కొన్ని చూస్తాం కదా, అవన్నీ మళ్ళీ ఇవి. సో ఈ జీనియాలజీ కూడా తెలుసుకోవటం అనేది, ఈ గ్రాఫ్ అనేది మనకి మన దగ్గర ఉంటే గనక ఈజీగా మనకి రేపు మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. తర్వాత కొన్ని బైబిల్ ప్లేసెస్ కూడా తెలుసుకోవాలి మనం. ఆ ఐగుప్తు దేశము, దమస్కస్ ఎక్కడుందంటే సిరియాలో ఉంది. రోమ్ ఎక్కడుందంటే ప్రస్తుతం మనం ఇటలీ అని పిలుస్తాము, ఇటలీ ఉంది. ఎఫెసస్ టర్కీలో ఉంది. కొరింత్ ఎక్కడుంది, గ్రీస్. సో ఇట్లా బబిలోన్ ఎక్కడుంది, ఇరాక్ లో ఉంది. మనకి బబిలోనియలు వచ్చి ఆ చెరకు తీసుకెళ్తారు కదా, అది ఇరాక్ అన్నమాట. సో ఇట్లా మనకి తర్వాత యోర్దాన్ నది ఉంది కదా, సో అది మౌంట్ నెబో. ఇవన్నీ కూడా మనము ఈ ప్రదేశాలు, ఈ జర్నీస్ తెలుసుకుంటే మనకి రేపొద్దున ఈజీగా రిఫర్ చేసుకోవటానికి ఉంటది అనమాట. ఇవి నేను మీకు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. తర్వాత ఇందులో మీకు మెయిన్ అసైన్మెంట్స్ కొన్ని ఉన్నాయి. పేజ్ నెంబర్ 38 ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసి 40 పేజ్ నెంబర్ అండి. సో మనకి అసైన్మెంట్ ఏంటంటే, ఈ వాక్య భాగంను చదివి వెనువెంటనే వచ్చు దాని సందర్భమును గమనించుము. తర్వాత బోధింపబడిన కేంద్రీయ సత్యమును ఒక్క వాక్యములో రాయము. అంటే మీకు జెనసిస్ గురించి ఏమర్థమైంది అనేది. అంటే వీటిని ఏది బేస్ చేసుకొని రాయాలంటే, పైన కొన్ని వెర్సెస్ ఇచ్చారు కదా, ముఖ్యమైన వాక్య భాగములు. జెనసిస్ 1 to 31, జెనసిస్ 2 1 to 25. సో వీటి గురించి పైన జాబితా వేయబడిన ముఖ్య వాక్య భాగములలో 3 ఎన్నుకొని ఎంచుకొనిన ప్రతి వాక్య భాగమునకు ఆ వాక్య భాగమును చదివి వెనువెంటనే వచ్చు దాని సందర్భమును గమనించుము. అంటే ఏదైనా మీరు 3 ప్యాసేజెస్ చదువుకొని పైన ఉన్న వాటి గురించి మీరు మీకు తోచిన సందర్భం ఏంటి, తర్వాత ఆ బోధించబడిన సత్యంలో ఒక వాక్యంలో అది వాట్ టీచర్స్ అనేది మీరు ఒక సెంటెన్స్ లో రాయాలి అనేది చెప్తుంది అనమాట. తర్వాత మెయిన్ టీచింగ్స్. సో ఈ జెనసిస్ ద్వారా మనం నేర్చుకోగలిగింది ఏంటి, అసలు ఈ జెనసిస్ మనకి ఏం చెప్తుంది అనేది చూస్తే, దేవుడు ప్రణాళిక, దేవుడు మనల్ని ఎలా విమోచించాడు, దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన నీతిమంతుడు, ఆయన పక్షపాతి, అట్లా కొన్ని మనం చూసుకుంటాం కదా. పక్షపాతి కాకుండా మనం ఈ విశ్వాసులకు తండ్రిని అబ్రహాం ఎట్లా దేవుడు అబ్రహాం పట్ల ఎందుకు అబ్రహాం పట్ల అట్లా ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎందుకంటే అబ్రహాంలో ఉన్నది ఏంటి, విశ్వాసము, నీతిమంతుడు. అట్లాగే నోవాలో కూడా ఉన్నది నీతిమంతుడు. సో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ దేవుడు మనలో నచ్చి మనల్ని ఎంచుకున్నాడు అనేది మనం చూస్తాం అన్నమాట. తర్వాత దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇజ్రాయేలీల ప్రజలు కానాన్ దేశానికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు పడిపోతారు. అయినా సరే దేవుడు పడిపోయినా సరే వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళ కష్టాలు అనుభవించినా సరే వాళ్ళని ఎలా పైకి లేపి మళ్ళీ దేవుని పట్ల ఎలా తిప్పుకొని
దేవుని అద్భుత కార్యం ద్వారా వాళ్ళు మారి మళ్ళీ ఎట్లా దేవుడు వాళ్ళని చేర్చుకున్నాడు అనేది ఈ మెయిన్ టీచింగ్స్ మనకి తెలుస్తుంది అనమాట. సో దేవుడిని ఎప్పుడైతే మనం గణపరుస్తామో దేవుడు మనల్ని గణపరిచి తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు అనేది మనకి మెయిన్ టీచింగ్స్. సో ఈ మెయిన్ టీచింగ్స్ మీరు ముఖ్య బోధలు అని ఉంది, మీరు 41 పేజీలో మీరు స్పష్టంగా కొన్ని ఉన్నాయి, అవి చదువుకోవచ్చు అనమాట. ఇంకోటి ఇక్కడ దేవుని 41 పేజీలో 4th చూస్తే దేవుని స్వభావము ఎప్పటికీ మారదు, గాడ్స్ క్యారెక్టర్ నెవర్ చేంజ్. అంటే కొంతమంది ఏం చెప్తారంటే పాత నిబంధనలో దేవుడు అలా ఉన్నాడు, కొత్త నిబంధనలో దేవుడు అలా కాదు, ప్రేమ స్వరూపుడు అంటాడు. కానీ దేవుడు న్యాయవంతుడు అనేది మనం గుర్తించాలి. సో వీ హ్యావ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ విల్, అంటే దేవుడు మనకిచ్చిన ఫ్రీడమ్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనే దాని మీదే మన రక్షణ డిపెండ్ అయి ఉంటుంది. మన రక్షణ పోగొట్టుకోకుండా దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని, దేవుడు మనకిచ్చిన నిబంధనల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే దేవుడు మన పట్ల మన ప్రణాళికలు నెరవేరుస్తారనేది స్పష్టంగా చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకా కొన్ని గాడ్ ఎక్స్పెక్ట్స్ వర్షిప్ ఫ్రమ్ హిస్ క్రియేషన్. సో దేవుడు తన సృష్టి యావత్తు నుండి ఆరాధనను ఆశిస్తాడు అనేది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. నేను అన్ని చదవట్లేదండి, కొన్ని ఇంపార్టెంటే. దేవుడు తన సృష్టి యావత్తు నుండి ఆరాధన ఆశిస్తాడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కూడా మన చర్చెస్లో ప్రతి వారం చేసేది ఏంటండి, వాక్యం వినడంతో పాటు ఆరాధన చేస్తున్నాం. సో ఆ ఆరాధన ఎందుకు అంటే దేవుడు ఆరాధన యోగ్యుడు కదా. అంటే మనము చనిపోయిన తర్వాత మహిమా స్వరూపమై మనం పైకి వెళ్ళిన తర్వాత మనం చేసే ఏకైక పని ఏంటంటే ఆరాధనే. మనకి ప్రార్థన ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏముండదని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. మనం చేసేది ఆరాధనే, దేవదూతల చేత మన చేత ఆరాధనే జరపబడుతుంది అక్కడ. సో ఇలాంటి సత్యాలు అనేది మనకి జెనిసిస్ లో కానీ ఈ 5 కాండాల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. తర్వాత కొన్ని రిలేటెడ్ స్క్రిప్చర్స్ కూడా మనం చూసుకోవచ్చు పేజ్ నెంబర్ 42లో. జెనిసిస్ అనేది క్లియర్ గా అర్థం కావటానికి మన వేరే రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. వేరే రిఫరెన్సెస్ అంటే కొన్ని ఎక్సోడస్, నిర్గమాకాండము 20:11, శామ్స్ 8 అట్లా కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారు. ఆ రిఫరెన్సెస్ కూడా మనము చదువుకోవాలి. ఇవి చదువుకుంటే మనకి వేరేవి రిలేట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఫీచర్స్, డిస్టింక్టివ్ ఫీచర్స్. సో ప్రత్యేక విషయాలు ఏమున్నాయి ఆది కాండము, ప్రత్యేక విషయాలు ఏంటంటే కొన్ని ఇక్కడ చూడండి. ఆది అందు దేవుడు శక్తిమంతుడైన సృష్టికర్తగా, దేవుడు ఒక వ్యక్తిగత ప్రభువుగా, ప్రపంచము మరియు మానవుని యొక్క సృష్టి వివరణము, దేవుని స్వరూపంలో మానవుని సృజించుట, వివాహం గురించి ఉంది, మానవుని కొరకు సబ్బాత్ విశ్రాంతి దినం ఉంది, ప్రపంచానికి పాపం ఎలా ప్రవేశించబడింది, సాతాను ఎలా మోసగిస్తున్నాడు, పాప స్వభావం ఎలా ఉంది, విశ్వవ్యాప్త జలప్రళయం ఎలా వచ్చింది, ధనస్సు నిబంధన అంటే దేవుడు రెయిన్బో ద్వారా నోవాహు కాలంలో ఎట్లా నిబంధన చేసుకున్నాడో దాని గురించి ఉంది, సాతాను ఓటమిని ముందుగానే చూచుట, తర్వాత బాబేలు గోపురము, వివిధ రకాల ప్రజలు మరియు భాషలను ఆరంభము, అబ్రహాముతో నిబంధన, విశ్వాసం ద్వారా రక్షణ. ఇక్కడ చూసారా రక్షణ ఎలా వచ్చిందండి, విశ్వాసం ద్వారా కూడా రక్షణ. తర్వాత ఇంకోటి నీతిగా ఉండటం ద్వారా కూడా రక్షణ. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొనుటకు వివిధ పరిస్థితులను సార్వభౌమికముగా రూపొందించుట అనేది కూడా ఇక్కడ చూస్తున్నాము. మీరు ఏదైతే కీడని ఉద్దేశించితురో దానిని దేవుడు మేలుగా చేయుట, దేవుడు ఉన్నాడు, దేవుని వాగ్దానములు, సున్నతి నిబంధన, యూదా జనాంగమునకు తండ్రిగా అబ్రహాము, వాగ్దాన కుమారుడిగా ఇస్సాకు, ఇజ్రాయేలు ఏ విధంగా ఐగుప్తు దాసత్వంలోనికి ప్రవేశించారు. ఇవి మనకి స్పష్టంగా దేవుని ద్వారా ప్రత్యేక విషయాలు ఈ జెనిసిస్ లో మనకి తెలుస్తున్నాయి అన్నమాట.
తర్వాత మీరు 43 పేజ్ చూస్తే దేవుడు ఏ రోజు ఏం క్రియేట్ చేశాడు అనేది మనకి స్పష్టంగా అక్కడ తెలుస్తుంది అనమాట. మీరు అది ఒకసారి రిఫర్ చేసుకోండి. అంటే సృష్టి స్టార్టింగ్ లో ఎలా ఉంది అంటే అన్ఫార్మ్డ్ గా ఉంది కదా, నిరాకారముగా ఉంది కదా, వాటి గురించి దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అని మనకి సీక్వెన్స్ లో ఉంది, చూసారా అక్కడ. సో అది మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఒకసారి మీరు ధ్యానించవచ్చు. మీకు మ్యాప్ ఉంది కదా, లాస్ట్ లో మ్యాప్, అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడ జరిగింది అనేది తెలియకపోతే మనకు ఒక ఫ్లో అనేది మిస్ అయిపోతాం మనం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే పేజ్ నెంబర్ 44 తెలుగు, పేజ్ నెంబర్ 42 ఇంగ్లీష్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఐగుప్తు దేశము, కానాను అనేదే ఇజ్రాయెల్ దేశము, తర్వాత పైన సిరియా దేశము, తర్వాత బబిలోనియా, తర్వాత పెర్షియా ఊరు ఉంది చూసారా అక్కడ, కల్దీయుల ఊరు, షీనారు, అబ్రహాం ప్రవేశించిన జర్నీ చేసిన ప్లేసెస్, తర్వాత సీనాయి, మోషే ఆ ప్రజలు ఎట్లా వెళ్తారు అక్కడ, మధ్యదార సముద్రము, తర్వాత ఎర్ర సముద్రము ఎక్కడైతే దాటుతారో అది, సీనాయి పర్వతం, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా ఈ మ్యాప్ లో ఉన్నాయి. సో మ్యాప్ తెలిస్తే మనకి ఇంకొంచెం ఈజీగా మనకి అర్థం చేసుకోవటానికి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో నేను కొంచెం ఇంకా స్లైడ్స్ పెట్టి ఒక ఫ్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీక్ మనము ఎక్సోడస్ గురించి చూద్దాము. సో ఎక్సోడస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇంకా కొన్ని మంచి విషయాలు. ఎక్సోడస్ నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టము ఈ బుక్ అనేది, ఎక్సోడస్. సో మనం నెక్స్ట్ వీక్ కొన్ని స్లైడ్స్ తో సహా చూద్దాము ఎక్సోడస్ అనేది ఎట్లా దేవుడు అంటే మనకున్న 10 తెగుళ్ళు ఎట్లా ఉన్నాయి, తర్వాత పండగలు ఏమున్నాయి, పాస్ ఓవర్ అంటే ఏంటి, అవన్నీ ఒక స్లైడ్ లో ఈజీగా ఉండేలాగా నేను కొన్ని ప్రిపేర్ చేసి పెడతాను. సో అవి మీకు షేర్ చేస్తాను, తర్వాత మీరు చూసుకోవచ్చు. సో ఇంతటితో ఈ జెనసిస్ ముగించబడింది. సో నెక్స్ట్ వీక్ మనము ఎక్సోడస్ చూద్దాము, నిర్గమాకాండము. రికార్డింగ్ ఆపేస్తారా అండి? అంటే రికార్డింగ్ ఆపేస్తారా అంటే? హలో హలో, మ్యూట్ లో ఉన్నట్టున్నారు బెతనీ ప్రేయర్ ఫెలోషిప్ ఆంటీ హోస్ట్. రికార్డింగ్ ఆపేస్తారా అంటే? మ్యూట్ లో మాట్లాడుతున్నట్టున్నారా అంటే? నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే ఓకే, ఆంటీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఇది రికార్డింగ్ చేస్తున్నారు కదా అది, లేకపోతే మన క్లోజింగ్ ప్రేయర్ ఎవరన్నా చేస్తే ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. ప్రభా నాయన ఈ క్లాస్ అంతటిలో నాయన మీరుండి నాయన మీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానములకే మీకు వందనాలు స్తోత్రములు. ప్రత్యేకంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా నాయన. మరి నాయన ఈ యొక్క పరిచర్యలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ఆత్మీయంగా ఎదగటానికి నాయన నీ కృపలో మరి నా వారిని, వారి కుటుంబాలని, వారి సంస్థలని నాయన వారి సంఘాలని మీరు ఆశీర్వదించండి దేవా. మీకు వందనాలు. మేము ఏది చేసినా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ దినం రాలేని బిడ్డల కొరకు కూడా మరి ఒకసారి నాయన ప్రార్థన చేస్తున్నా. మరి యొక్క తరుణం వారికి దయచేయండి నాయన. నీ యొక్క ఆత్మీయంగా ఈ యొక్క జ్ఞానంతో నింపబడాలి అని చేయుచున్న ప్రయాస నాయన వ్యర్థం కాకుండా చేయండి. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో నేను స్తుతించే కృపను మాకు దయచేయమని యెరూషలేము క్షేమం కొరకు, యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ మరి ఒకసారి నాయన మరి నాయన క్లాస్ లో నడిపించిన నీ కుమారుని ప్రత్యేకంగా అభిషేకించి ఇంకా నీ సేవలో వాడుకొని మరి ఈ మనం యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదాలు ఇస్తారా బ్రదర్? ఆమెన్. ఆంటీ ఇచ్చేయండి ఆంటీ. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలండి అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఆంటీ.
వందనాలు ఆంటీ. వందనాలు వందనాలమ్మా. వందనాలు. ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వందనాలు. నేను కంట్లో మందేసుకున్నాను ఇప్పుడే. ఆంటీ రికార్డింగ్ అంటే ఆపేయండి ఆంటీ. రికార్డింగ్ ఓకే. నేను చేయలేను. స్మైలీ